నీ మీద నీకు విశ్వాసం ఉన్నంతసేపు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచలేవు. నీ మీద నీకు విశ్వాసం విరిగిపోతేనే గత్యంతరం లేక దిక్కు లేక దేవుని మీద విశ్వాసం ఉంచుతావు. అర్థమై కొట్టారా? ఏమర్థమైంది? నేను పర్వాలేదు అనే స్థాయి నుంచి అసలు నేను పనికి వస్తానా అన్న స్థాయికి నేను దేగపోతే అప్పుడు అడుగు. పనికి వస్తానా, నేను పనికిరాను ప్రభువా, నా దగ్గర సారమేమీ లేదు అని నువ్వు నిలిచినప్పుడు రైట్, ఈ పొజిషన్ ఈ కండిషన్ ఇలా ఉంటూ నాకు కావాలి, ఇప్పుడు నేను ఖాళీగా ఉన్న నిన్ను నా శక్తితో నింపుతాను రా అని పిలుస్తాను. నా దగ్గర ఏం లేదు నాయన, నీకు పనికిరాను నేను అంటే నాకు అదే కావాలి, ఖాళీ పాత్ర కావాలి, వట్టి పాత్ర కావాలి. నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి, నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి, నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే నువ్వే కావాలి, యేసుకు నువ్వే కావాలి, నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి, నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి. ఎట్లా? నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే, నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే నువ్వే కావాలి, యేసుకు నువ్వే కావాలి, హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి, నిన్ను రక్షించగోరిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఒక మనిషిని ఖాళీ చేయాలి ముందు దేవుడు. మరి ఒట్టిగా ఖాళీ కాంగా మనం? ఎంత నమ్మకమో మన మీద, మనకి ఎంత నమ్మకమో. గుర్తుపెట్టుకోండి, ఒక సూక్తి లాంటి మాట చెప్తా, రాసుకో, సూపర్గా ఉపయోగపడిద్ది. నీ మీద నీకు విశ్వాసం ఉన్నంతసేపు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచలేవు. నీ మీద నీకు విశ్వాసం విరిగిపోతేనే గత్యంతరం లేక దిక్కు లేక దేవుని మీద విశ్వాసం ఉంచుతావు. అర్థమై కొట్టారా? ఏమర్థమైంది? నీ మీద నీకు విశ్వాసం ఉన్నంత వరకు, నీ మీద నీకు నమ్మకం ఉన్నంత వరకు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచలేవు. ఏ కాడికి నువ్వే ట్రై చేస్తుంటావు. ఎప్పుడైతే నీ మీద నీకున్న విశ్వాసం విరిగిపోయిద్దో ఇంకా గతి లేదు, ఇక దేవుని మీదే విశ్వాసం ఉంచాలి. మరి ఆ స్థితికి ఒక పట్టాన నువ్వు నేను వస్తామా? మన తెలివి మీద, మన జ్ఞానం మీద, మన విద్య మీద, మన చురుకుదనం మీద, మన నైపుణ్యం మీద మనకెంత నమ్మకమో. అప్పుడప్పుడు చాలాసార్లు ఇతరులతో కూడా డైలాగులు వేసాం, నేను మామూలు దాన్ని కాదు, నేను మామూలోడిని కాదు అంటే అర్థం ఏందనుకున్నా? పెద్ద ముదురునని. ఈ డైలాగు నీ పక్కనోడు కాదు, నువ్వు చెప్పినోడు కాదు, ఆ పైన ఉన్నోడు కూడా వింటాడు. నేను మామూలోని కాదురో అనగానే, నిజమేరా నువ్వు మామూలోడి కాదు, నిన్ను మామూలోని నేను చేస్తాగా. స్తోత్రం, హలో. నేను మామూలు దాన్ని కాదంటే నేను చేస్తాగమ్మా, నిన్ను మామూలు దాన్ని చేస్తా, ఖాళీ చేస్తాగా అనుకుంటా. మనందరం వాడామా లేదా ఈ డైలాగ్? అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఎంతమంది వాడారు? లైఫ్లో ఒక్కసారి కూడా వాడలేదా? నేనేం పిచ్చిదాన్ని అనుకున్నావా? నేనేం తిక్కలోని అనుకున్నావా? నాకేం తెలివి లేదు అనుకున్నావా? నేనేం అమాయకుడిని అనుకున్నావా? అమాయకురాలను అనుకున్నావా? నేను మామూలు దాన్ని అనుకున్నావా? మామూలోని అనుకున్నావా? వాయమ్మో ఎంత ముదురో. ఈ డైలాగులన్నీ మనం వేసాం, ఇందులో ఏదో ఒక టైపులోనైనా వేసుకుంటాం డైలాగ్ ఇలా. మరి ఇప్పుడు నువ్వు మామూలోడి కాదు, మామూలు దానే కాదు, నిజమే, అదొకప్పుడు. ఇప్పుడు కూడా అంతే ఉన్నావా? ఇప్పుడు డైలాగ్ మారిపోయింది. నువ్వు మామూలు దానివి కాదమ్మా, అమ్మో అన్నారు అనుకో, ఏముందమ్మా? నువ్వు మామూలోడివి కాదు, అయ్యో అబ్బో అన్నారు అనుకో, ఏముందా? అయిపోయింది, ఏం లేదు. ఎందుకంటే నీలో ఆయన శక్తి నింపాలి, నీలో ఆయన జ్ఞానాన్ని నింపాలి, ఆయన వివేకాన్ని నింపాలి, ఆయన బలమును నింపాలి.
దానికి నిన్ను దేవుడు ఖాళీ చేయాలి. అలాగా ఒక సంఘాన్ని దేవుడు కట్టాలనుకున్నప్పుడు, ఒక సమాజాన్ని దేవుడు ఉజ్జీవింపజేయాలనుకున్నప్పుడు అలా ప్రత్యేకంగా చర్య తీసుకొని కొన్ని పాత్రలను ఖాళీ చేసి తన శక్తితో నింపి వాళ్ళని రెడీ చేసుకుంటాడు దేవుడు. ఒక కుటుంబాన్ని కూడా చక్కగా దేవుడు ఆమోదించే విధంగా కట్టాలి అనుకున్నప్పుడు, ఒక సంఘమే కాదు ఒక ఫ్యామిలీని కూడా దేవుడు నిర్మించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇదే చర్య తీసుకుంటాడు. ఆ కుటుంబంలో వ్యక్తులందరినీ ఖాళీ చేయటం కుదరదు. ముందు ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని ఖాళీ చేస్తాడు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక వ్యక్తి విరిగిపోయేటట్టు చేస్తాడు. ఒకవేళ నీ ఫ్యామిలీలో ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు. ఒకవేళ నీ కుటుంబంలో తమ్ముడా ఆ వ్యక్తివి నువ్వే కావచ్చు. అన్నయ్య నిన్నే చేతపట్టు ఉండొచ్చు. అది సంఘానికో లేకపోతే నీ కుటుంబానికో. దేవుడు 3 నిర్మించాలి. ఇప్పుడు 1 సంఘము నిర్మించాలి, 2 మన కుటుంబాన్ని నిర్మించాలి, 3 మనల్ని నిర్మించాలి. మనల్ని నిర్మించేదే ఉంది, ఆల్రెడీ నిర్మించబడ్డాంగా. అంటే ఈ నిర్మాణం కాదు, మనలో యేసయ్యను పోలినటువంటి రూపాన్ని నిర్మించడానికి దేవుడు సంకల్పించాడు. యేసుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనలోనికి తీసుకొని రావడానికి దేవుడు మనల్ని కూడా నిర్మించబోనుకున్నాడు. దేవుడు చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలు 3: 1 సంఘము, 2 కుటుంబం, 3 మనము. అర్థమైందా? ఈ 3టిని నిర్మించడానికి దేవుడు వ్యక్తులను ముందు సిద్ధపరచుకుంటాడు అని చెప్పాను నేను. ఇకపోతే సంఘాని కోసం అలా నన్ను రెడీ చేశాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు నేర్పిన అనుభవాలు అలా ఉన్నాయి. చివరికి ఏ స్థితికి తెచ్చాడంటే, ఇక నేను బ్రతకటం వేస్ట్, ఇక నా బ్రతుకు అర్థం లేదు, ఇక ఏ విధంగా కూడా నన్ను నేను కాపాడుకునే పరిస్థితుల్లో నేను లేను అనే అభద్రతా భావానికి తీసుకొచ్చాడు నన్ను. ఆ తర్వాత చేతబట్టాడు. మోషేని అంతే తీసుకొచ్చాడు, అబ్రహాముని అంతే తీసుకొచ్చాడు, హనోకుని అంతే తీసుకొచ్చాడు, పౌలు అంతే తీసుకొచ్చాడు, కేఫాన్ అంతే తీసుకొచ్చాడు. సీమోను పేతురు నీకు తగను ప్రభువా అని ఏడ్చాడు. ఒకప్పుడు నీకోసం ప్రాణం పెడతానన్నోడు తర్వాత నీకు తగనయ్యా అని వెలుపలికి పోయి సంతాపపడి ఏడిస్తే మళ్ళా వెంటబడి నీకు అర్థమైందిగా, తగను పనికిరాను అనే సంగతి నీకు అర్థమైందిగా. రైట్, ఈ కొలత నాకు కావాల్సిందే. నువ్వేందో నీకు అర్థం కావాలి. నీ మీద ఉన్న నీ విశ్వాసం అంతా విరిగిపోవాలి. అప్పుడు నువ్వు నా మీద విశ్వాసం ఉంచగలుగుతావు. ఇప్పుడు సంఘం కట్టబడాలన్నా, కుటుంబం కట్టబడాలన్నా, మనం నిర్మించబడాలన్నా కూడా మనకి విశ్వాసం కావాలి. అది ఎవరి మీద కావాలి? దేవుని మీద కావాలి. కానీ స్టార్టింగ్లో ఎవరి మీద ఎవరికి ఉంటుంది? మన మీద మరియు ఇతర వ్యక్తుల మీద ఉంటుంది. ఈ 2 విశ్వాసాలు విరిగిపోవాలి. ఇతర వ్యక్తుల మీద మనకున్న విశ్వాసం విరిగిపోవాలి. ఓన్గా మన మీద మనకున్న విశ్వాసం, దాని పేరే ఆత్మవిశ్వాసం అంటారు, విరిగిపోవాలి. ఇక దేవుడే మనకు కేంద్ర బిందువు కావాలి. పూర్తిగా దేవుని మీదే మనం ఆనుకునే అంతస్తుకు మనం చేరినప్పుడు దేవుడు మన ద్వారా 3 పనులు చేస్తాడు. మొట్టమొదటిది ఆత్మలను కడతాడు, 2 కుటుంబాన్ని కడతాడు, 3 మనల్ని కూడా కడతాడు. దేవుడు కట్టబోనుకున్న ఇళ్ళు 3 అన్నాను. 1, అందరు నోరు తెరిచి చెప్పండి, పద్దాక నేనాడు చెప్పి చెప్పండి. 2వది, 3వది. రైట్, నీ చేత సంఘం కట్టించకపోయినా, కుటుంబం కట్టించకపోయినా ముందు నిన్నైతే కట్టాలిగా, నిన్నైతే రెడీ చేయాలిగా. రేపు అక్కడ ఉండొద్దు, నువ్వు ఏసే పక్కన ఉండాలా లేదా? నువ్వు పెద్దగా చెప్పు. రైట్, రారాజు భూమి మీదకి వచ్చి, రారాజు అంతఃపురం నుంచి సామాన్య ప్రజానీకానికి వచ్చి రోడ్డు పక్కన ఉన్న బిచ్చగత్తని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఎవరిని? రోడ్డు పక్కన ఉన్న ఒక బిచ్చగత్తని పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం. ఏదో దయ కలిగింది, ఆ అమ్మాయి దీనంగా ఉంది, రోడ్డు పక్కన పాపం ఒక సరైనటువంటి అందం కూడా లేదు, అదో రకంగా ఉంది, ఎందుకో ఇష్టమైందని అనిపించింది ఆయనకి. ఈ అమ్మాయిని నేను రాణిని చేస్తే, అంతఃపురానికి చేరిస్తే కృతజ్ఞత కలిగి బతికిద్ది అనిపించింది. మొత్తానికి ఆమెను రథం ఎక్కించుకున్నాడు, బిచ్చగత్తెని పెళ్లి చేసుకున్నాడండి.
ఇప్పుడు బిచ్చగత్తని పెళ్లి చేసుకొని రథం ఎక్కించుకొని ఆమెను ఉన్నట్టు తీసుకెళ్ళి అంతఃపురంలో కూర్చోబెడతాడా, లేకపోతే ఏమన్నా మార్పులు చేసుకుంటాడా? పెద్దగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకి యేసయ్యకు ఉన్న తేడా అదే. బిచ్చగత్త ప్లేస్లో మనం ఉన్నాం. రారాజు యేసయ్య. కుక్క పిల్లల షాప్ ఉంటుంది. కుక్క పిల్లలు అమ్మే షాప్ తెలుసా మీకు? కుక్క పిల్లలు అమ్మే షాప్, కుక్కలు అమ్మే షాప్ అండి. కుక్క పిల్లలు రకర బొచ్చు కుక్క పిల్లలు, మామూలు కుక్క పిల్లలు, జర్మన్ షెపర్డ్ కుక్క పిల్లలు, అన్ని రకాల కుక్క పిల్లలు అమ్ముతూ ఉంటారు. కొద్ది కాస్ట్ ఉంటుంది. ల్యాబ్ కుక్క పిల్లలు అని అమ్ముతూ ఉంటారు. ఒక చిన్నోడు పుట్టినరోజు కాళ్ళ నాన్న, నీకేం కావాలరా అంటే, ఒక కుక్క పిల్ల కావాలి డాడీ అన్నట్ట. సరే పదరా అని చెప్పి ఈ కుక్కలు అమ్మే షాపుకి పోయాడు. కుక్క పిల్లలు అమ్మే షాపుకి. అన్ని చిన్న చిన్న కుక్క పిల్లలు, ముద్దు ముద్దుకు బుజ్జి బుజ్జిగా ఉన్నాయి, భలే ఉన్నాయి కుక్క పిల్లలు. ఆ షాపులో తీసుకెళ్ళి, కోరుకో, నువ్వు ఏది కోరుకుంటే నీకు ఇప్పిస్తే, ఈరోజు నీ బర్త్డే గిఫ్ట్గా ఇప్పిస్తారా, కోరుకో అన్నట్టు. తండ్రి ఒక పక్క వెతుకుతున్నాడు, మంచి మంచి కుక్క పిల్లలు చూస్తా. కొడుకు ఒక పక్క వెతుకుతున్నాడు. వెతికి 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 వాడిపోయి ఒక దగ్గర బోన్లో కాళ్ళు రెండు విరిగిన స్థితిలో, కదలలేని స్థితిలో పడున్న ఒక కుక్క పిల్లను కోరుకున్నాడు. దాన్ని తీసుకొచ్చాడు. డాడీ నాకు ఇది ఇప్పించవా అన్నాడు. ఆ షాప్ వాడు అన్నాడు, బాబు ఇన్ని అందమైన మంచి కుక్క పిల్లలు ఉంటే అది కాళ్ళు ఇరిగిపోయింది, సరైనటువంటి రూపం లేదు, దానికి వికారం ఉంది, తిండి లేక ఎండిపోయింది, రేపో మాపో సచ్చేటట్టుంది, అసహ్యంగా ఉంది, అదెందుకు పనికి వచ్చింది బాబు, దాన్ని అక్కడ పడేనానా, చచ్చిపోతే పడేస్తాం, నీకు మంచిది ఏదన్నా చూసి కొనుక్కో అన్నాడు. నాకు ఇదే కావాలన్నాడు. వాళ్ళ నాన్నకు ఆశ్చర్యం వేసింది. అరే ఇన్ని మంచిగా ఉంటే, నేను ఇన్ని చూస్తూ ఉంటే నువ్వు పోయేంట్రా దాన్ని తీసుకొచ్చుకున్నావు, నువ్వు తెలివిగలవాడు అనుకున్నాను, నువ్వు ఇంత పిచ్చోడు అనుకోలేదు నేను అంటే. లేదు డాడీ నాకు ఇదే కావాలన్నాడు. మంకు పట్టు పట్టాడు. చేసేది లేక, ఎంత ఇవ్వాలి అంటే, ఎంత సార్ ఎంతో కొంత ఇచ్చేయండి సార్, అసలు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, ఏదో మీకు తోచినంత ఇచ్చేయండి, తీసుకెళ్ళండి, దేవుని సచ్చేది అది అన్నాడు. ఏదో ధర చెప్పాడు, ఇచ్చేసాడు. బయటకు వచ్చాడు. ఏరా ఇంత పిచ్చోడివి నువ్వు, కాళ్ళు ఇరిగిపోయింది, బక్క చిక్కింది, కురూపిగా ఉన్నది, రేపమాపు చచ్చే స్థితిలో ఉంది, దాన్ని కోరుకున్నావేరా, దాన్ని కోరుకున్నావే, మంచి చాలా ఉన్నాయి కదా, అవి కోరుకోవచ్చుగా అంటే, అప్పుడు ఆ చిన్నాడు అన్నాడు, డాడీ నా హృదయం నీకు అర్థం కాలేదు డాడీ, మంచిగా ఉన్నవి మంచివైనవి ఎవరైనా కొనుక్కుపోతారు, కానీ దీన్ని చూసినప్పుడు ఎవ్వరు ఇష్టపడరు, మరి దాన్ని ఎవరు తీసుకుంటారు డాడీ, నేను కూడా దాన్ని తీసుకోకపోతే దానికి దిక్కేవారు డాడీ, అందుకే నేను దాన్ని కోరుకున్నాను డాడీ అన్నట్టు. హృదయంగా కొడుకు మాట్లాడిన మాటలు తండ్రికి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అబ్బా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను, నిజమే, నా బిడ్డది ఎంత మంచి హృదయం, బాగున్న వాటిని ఎవడైనా కొనుక్కొని పోతాడు, కానీ దాని జోలికి ఎవడు పోడు కదా, ఎవడు కోరుకొనిది, అందరూ అసహించుకున్నది నా బిడ్డ తీసుకున్నాడు, ఇది నా బిడ్డ హృదయంలోని గొప్పతనం అని తండ్రి సంతోషంతో మురిసిపోయాడు. అది ఒక కల్పిత గాథ అయి ఉంటే అది కూడా నీ హృదయాన్ని కదిలించింది, కానీ ఒక యథార్థ గాథ చెప్పనా, ఆ కుక్క పిల్ల కంటే ఇంకా అసహ్యంగా ఉండి నశించిపోవడానికి దగ్గరగా ఉన్న మనల్ని వెతుక్కుంటూ దైవ కుమారుడు ఏం చెప్పాడు తెలుసా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను నేను అన్నాడు. ఎవరికి పనికి రాక, ఎవరికి ఇష్టం లేక, ఎవరికి కొరగాక, అందరూ అసహించుకొని త్రోసివేసిన వారిని నేను వెతుక్కుంటా వచ్చాను, వారి కోసమే వచ్చాను అన్నాడు. అది నా యేసయ్య మనసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే చిన్నోడు ఏం చేశాడో తెలుసా, దాన్ని ఇంటికి తీసుకెళ్ళి దానికి ఇంజక్షన్లు చేయించాడు. ఆడేం చేశాడంటే, కాళ్ళు పట్టకపోతే విరిగిపోయిన వదిలేశాడు. ఇక అది రోజు తిండి మానేసి జబ్బుతో బక్క చిక్కిపోయింది. ఈ చిన్నోడు ఇంటికి తీసుకెళ్ళి దానికి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఆ డాక్టర్ని కనుక్కొని దానికి మెడిసిన్స్ వాడి కొద్ది రోజుల్లో దాన్ని 2 కాళ్ళు మళ్ళీ లైన్లోకి వచ్చేటట్టు చేసి దానికి చక్కగా ఆహారం పెట్టి బలపరిస్తే ఆ కురూపిగా ఉన్న కుక్క పిల్ల అక్కడున్న అటన్నిటికంటే అందమైన కుక్క పిల్ల తయారైంది.
కొన్ని నెలల తర్వాత అదే కుక్క పిల్లని తీసుకెళ్ళాడు షాప్కి. ఆ షాప్ వాడు మర్చిపోయాడు ఈ చిన్నోడిని. ఆ కుక్క పిల్లని కూడా మర్చిపోయాడు. అది చచ్చి ఉంటుంది అనుకున్నాడు. ఈ పిల్లాడిని మర్చిపోయాడు. చక్కగా రెడీ చేసుకుని అదే షాప్కి ఆ కుక్క పిల్లని తీసుకెళ్తే, బ్రదర్ బాబు ఎంతకు అమ్ముతావు దీన్ని? ఎంత ఖరీదైనా పెడతాను, ఇంత అందమైన కుక్క పిల్ల నాకు అమ్ముతావా అన్నాడు షాపోడు. నచ్చిందా మీకు? చాలా అద్భుతంగా ఉంది. ఎంత ఖరీదు? నేను అమ్మలే కానీ ఇంతకీ కుక్క పిల్ల తెలుసా మీకు అన్నాడు. తెలీదు బాబు, నేను ఇదే చూడండి. లేదు సార్, మీ దగ్గరే కొనుక్కుపోయాను నేను అన్నాడు. నా దగ్గర కొనుక్కుపోయా? ఇలాంటిది నేను అమ్మలేదే అన్నాడు. లేదండి, కొన్ని నెలల క్రితం ఓ చిన్నోడు తండ్రితో బర్త్డే రోజు వచ్చాడు, కాళ్ళు విరిగిపోయిన కుక్క పిల్లని కొనుక్కుపోయాను. ఆడు పిచ్చోడు కాదు సార్, నేనే అంటే ఇదే ఆ కుక్క పిల్ల. ఆడికి ఆశ్చర్యం, అది ఎంత బాగా చేసావు దీన్ని. ఈరోజు అలాంటి స్థితిలో ఉన్న మనల్ని చేతబట్టాడు యేసయ్య. చావుకు సమీపమై చచ్చిన స్థితికి వెళ్ళిపోతున్నటువంటి అసహ్యమైనటువంటి కుక్కల వంటి మనల్ని చేతబట్టాడు. చేతబట్టి ఇప్పుడు ఎందుకు రెడీ చేస్తున్నాడు తెలుసా? సింహాసనములో ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడానికి రెడీ చేస్తున్నాడు మనల్ని. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటక, ఇది నాయడ నీకున్న నిత్య సంకల్పమా, నాయడ నీకున్న నిత్య సంకల్పమా. దేవునికి మహిమ. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది మీకు? ఎందుకు సిద్ధం చేస్తున్నాడు? ఆయన ప్రక్కన మనల్ని కూర్చుండబెట్టుకోవడానికి. అవునన్నా, అన్యులంగా ఉన్నప్పుడు అలా రెడీ చేసి మనల్ని రక్షణలోకి నడిపించాడు. మరి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా తోముడు అవసరమా? రక్షణలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రక్షించబడ్డాం కదా, ఇక ఆయన సొత్తు అయిపోయాం కదా, మళ్ళీ ఇంకా ఉదుకుడు నడుస్తూనే ఉంది కదా, మళ్ళీ బాధలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి కదా. రక్షణలోకి వచ్చిన దాకా నడిస్తే ఓకే, రెడీ చేసుకోవడానికి తిప్పలు పెట్టాడు అనుకుందాం. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా తిప్పలు కంటిన్యూ అవుతున్నాయి కదా, బాధలు వస్తూనే ఉన్నాయి కదా, ఆగలేదు కదా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా, నాకు ఆన్సర్ చేయండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటికి రావడానికి ఎన్ని రోజుల కాలం పట్టింది? పెద్దగా చెప్పాలి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు? కరెక్ట్గా మీరు లెక్కేసి చెప్పాలి. కరెక్ట్గా తొందరపడి ఆవేశంగా ఆన్సర్ ఇవ్వకండి. నా ప్రశ్న సరిగా అర్థం చేసుకోండి. ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటికి రావడానికి ఎన్ని రోజుల కాలం పట్టింది? పెద్దగా 400. రైట్. ఇంకా 450, 432, 435, 434?
అసలు ఎన్ని సంవత్సరాలు? 40 ఏళ్ళ? మొన్న చెప్పా, విన్నారు. చెప్పినా విన్నా కూడా మళ్ళీ మర్చిపోయారు. 430 కాదు, 550 కాదు, ఒక్కరోజు. ఆ దినమందే దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించెను. ఆ దినమందే ఒక్కరోజు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారో నేను అడగల. బయటికి రావడానికి ఎంతకాలం పట్టిందన్నా. పెద్దోడా, ప్రశ్న సరిగ్గా వినకపోతే ఎట్టా? చెప్పినా కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓన్లీ వన్ డే. ఆ దినమందే అని ఉంటుంది. అంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావడానికి దేవుడికి ఒక్క దినం సరిపోయింది. కానీ వారిలో ఉన్న ఐగుప్తుని బయటికి పంపించడానికి 40 ఏళ్ల కాలం కూడా సరిపోలా. ఇది కూడా రాసుకోవచ్చు. లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి. ఎన్ని రోజులు? రప్పించడానికి ఒక్క రోజే. అలాగే నిన్ను మారు మనసులోనికి నడిపించి బాప్తిస్మం ఇప్పించడానికి ఒక్క రోజు చాలు. దానికి ఏమో నెలల్లో సంవత్సరాలు పట్టదు. రాత్రి చాలామంది బాప్తిస్మం పొందారు. ఇంకా సేపట్లో మరి కొంతమంది రెడీ అయ్యి వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా పొందుతారు. ఒక్కరోజు చాలు బాప్తిస్మానికి. లోకములో నుంచి మనల్ని వేరుపరచడానికి దేవుడికి ఒక్కరోజు చాలు, 1 గంట చాలు. కానీ మనలో పేరుకుపోయిన లోకాన్ని బయటికి తీసేయడానికి సంవత్సరాల కాలం పడుతుంది దేవునికి. నువ్వు అనుకుంటావు, నేను మారు మనసు పొందా, బాప్తిస్మం పొందా, దేవుళ్ళలోకి వచ్చాగా ఇంకేముంది? తట్టడు ఉంది, తలకాయలో ఉంది, హృదయంలో ఉంది. అది నీలో ఉందన్న సంగతి కూడా నీకు తెలియదు. దాన్ని బయటికి పంపించే ప్రక్రియలో ఉతుకుడు కంటిన్యూ అవుతుంది. అది విషయం. ఎంతమందికి అర్థమైందో ఏమో. నిజంగా అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు చూడండి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మొత్తాన్ని ఒక ఆట ఆడుకొని దేవుడు బలమైన బాహువు చాపి ఇన్ని కార్యాలు చేశాడు కదా అని అన్నీ ఆడు వదిలేసి రావాలిగా. ఐగుప్తీయుల దేవత మొలోకు గుడారం, రొంపాయను దేవత నక్షత్రం విడిపించిందేమో దేవుడు, వాళ్ళే అయి మోసుకుంటూ వస్తున్నారు. వదిలింది ఐగుప్తు వాళ్ళని. ఏం చేయాలి వాళ్ళని అసలు? కదా, కోపం వస్తుంది కదా నీకు. నేను చెబుతున్న వాళ్ళ గురించి కదా, నీ గురించి. లోకంలోంచి బయటికి వచ్చినట్టు వచ్చావు, సంఘంలో చేర్చబడ్డావంటే చేర్చబడ్డావు. కానీ లోకంలో చాలా సంగతులు ఇంకా నిన్ను వదిలిపెట్టలా. లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనేవి ఇంకా నీలో పేరుకుపోయి ఉన్నాయి. తెల్ల బట్టలు వేసుకొని పెద్ద బైబిల్ చేత పట్టుకొని హల్లేలుయా అని ముసుగేసుకొని ఎవరైనా వచ్చి కనపడ్డారు అనుకో, నాకు ఆహా అయిపోయింది పరిపూర్ణ నేను పర్రాపాటు కూడా అనుకోను. ఆపాలి అని పాడుకుంటా. దేవునికి స్తోత్రం. ఎందుకు? నువ్వు లోకంలో నుంచి సంఘంలోకి వచ్చావు, కానీ నీలో ఉన్న లోకం ఇంకా బయటికి పోయిందో పోలేదో తెలియదు. అది పోయిన నాడు నువ్వు ధన్యుడివి. దాన్ని నీలో నుంచి తొలగించడానికి దేవునికి సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే నువ్వు దేవుడితో ఉన్నదానికంటే లోకంలో ఉన్నది ఎక్కువ. అది కారణం. ఇశ్రాయేలీయులు దేవునితో నడవటానికి కొన్ని నెలలే పట్టింది, కానీ వాళ్ళ ఐగుప్తులో 430 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు. మరి ఇప్పుడు ఎక్కువ ఏది వాళ్ళని ఆక్రమించిద్ది? పెద్దగా చెప్పండి. మనం కూడా క్రీస్తులోకి రాకముందు ఎక్కువ సంవత్సరాలు ఏడున్నాం? పెద్దగా చెప్పలే కదా. లోకం మాటలు, లోకం చేష్టలు, లోకం పోకళ్ళు. అవునా? మన లోకస్తుల మధ్య కూర్చున్నప్పుడు మన వ్యవహారం ఎట్టుంటుంది? వాళ్ళలో వాడిగా కలిసిపోతాం మనం. వెంటనే మనకు పాస్టర్ కనపడ్డాడు అనుకో, ప్రైజ్ లార్డ్ అన్నయ్య, ఉందనాలన్నా, ఎక్కడికన్నయ్య, అసలు వీళ్ళంతా చాలా అన్యులు అన్నయ్య, లోకస్తులు అన్నయ్య, ఉరి పరిశుద్ధుడా, వాము భక్తుడా, వాము వీడు అప్పటిదాకా వాడితో వీడు శకలన్నీ పడ్డాడు. వీడు మనం కనపడ
అసలు రావద్దు అనుకుంటా వచ్చానండి. అసలు నాకు ఇష్టం ఇట్లాంటి లోకస్తుల స్నేహం అసలు ఇష్టం ఉంటుందండి. ఓయమ్మో ఓయమ్మో ఓయమ్మో. ఇట్లాగా మనం వదలనటువంటి ఐగుప్తు మనలో ఉంది. దాన్ని మొత్తాన్ని ఖాళీ చేయడానికి దేవుడు పూనుకున్నాడు. ఒక పక్క ఖాళీ చేస్తూ, ఖాళీ అయిన పరిధిలో తన శక్తిని నింపుతూ, ఒక పక్క వాడుకుంటేనే మరో పక్క దొళ్ళగొడుతున్నాడు. నా విషయంలో అయితే అదే జరుగుతుంది. నాలో ఉన్న లోకమని ఐగుప్తు మొత్తం తొలగించబడింది. నేను పూర్తిగా పరిపూర్ణుడయ్యాను అని నేను అనుకోవటలా. కొంత పోయింది. ఆ పోయిన ప్లేస్లో ఆయన శక్తిని నింపి తన పనిలో వాడుకుంటూనే మిగిలిన శేషాన్ని వెళ్ళగొట్టడానికి పని చేస్తానే ఉన్నాడు. చేపను దోవినట్టు పక్క నుంచి తోముతూనే ఉన్నాడు నన్ను కూడా. మరి నాకే తోముడు తప్పనప్పుడు మీకు తప్పిద్దా? ఇంతకి తోముడు అవసరమా వద్దా? నువ్వు ఐగుప్తులోంచి బయటకు వస్తే చాలా, నీలో ఉన్న ఐగుప్తు డేంజరా, ఇబ్బంది ఏమి ఉంటుందా? ఐగుప్తులోంచి నువ్వు బయటికి రావటం గొప్ప విషయం కాదు. నీలో ఉన్న ఐగుప్తు బయటికి పోకపోతే ఎప్పటికైనా మళ్ళీ నువ్వు ఐగుప్తులోనే కూర్చుంటావు. ఎంతమందికి అర్థమైంది? నీలో దాగి ఉన్న ఐగుప్తుని దేవుడు దొళ్ళగొట్టకపోతే, బయటికి వెళ్ళగొట్టకపోతే, ఆ ఐగుప్తు, నీలో ఉన్న ఐగుప్తు నిన్ను మళ్ళా ఏదో ఒకనాటికి ఐగుప్తుకే చేర్చిద్ది. నిజంగా అర్థమైందా? ఐగుప్తు చేర్చిద్దంటే ఎక్కడ చేర్చిద్ది? నీలో ఉన్న లోకం దేవుడు బయటికి తరిమి కొట్టకపోతే ఏదో ఒకనాడు మళ్ళా నిన్ను అదే లోకానికి తీసుకెళ్ళిద్ది, నీలో ఉన్న లోకం. అందుకే దేవుడు శ్రద్ధగా నీ మీద నా మీద పనిచేస్తున్నాడు, మనల్ని సిద్ధపరుస్తున్నాడు. అక్కడికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. చక్కని కుటుంబాన్ని కట్టడానికి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. జీవము గల దేవుని సంఘాన్ని నిర్మించడానికి. ఎంత బాగుందండి! ఇప్పుడు దేవుడు పని చేయాలా వద్దా? మనలో చేయాలా వద్దా? దేనికి చేయాలి? మనలో ఉన్న మన మీద మనకున్న విశ్వాసాన్ని విరగొట్టడానికి, ఇతరుల మీద మనకున్న విశ్వాసాన్ని విరగొట్టడానికి. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏదో ఫీల్ అవుతాం మంచోళ్ళం అయిపోయామని. దేవుని మందిరంలో కూర్చొని ముసుకేసుకోగానే మంచోళ్ళం అయిపోలే మనం. దేవుని మందిరంలో తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకొని కూర్చోగానే, కాస్త గడ్డం పెంచుకోగానే మంచోళ్ళం అయిపోలేం మనం. రోడ్డు మీద తిరిగే పిచ్చోడి కూడా పెరిగేది గడ్డం. దేవునికి స్తోత్రం. ఆ అబ్బాయి అది లెక్కలేదుగా. ఈ పై గెటప్లు కాదు, లోపల సెటప్ ముఖ్యం. ఆ సెటప్ దేవుడు పర్ఫెక్ట్గా రెడీ చేయడానికి పూనుకున్నాడు. అందులోనే మనల్ని రక్షణకు ముందు కొన్ని అనుభవాల్లో గుండా తీసుకొచ్చాడు. రక్షణ తర్వాత కూడా క్రీస్తు పూర్వం కొన్ని అనుభవాలు, క్రీస్తు శకంలో కూడా కొన్ని అనుభవాల్లో గుండా మనల్ని తీసుకెళ్తున్నాడు. రైటా రాంగా? అవసరమా అనవసరమా? వద్దంటే చెప్పండి, ప్రార్థన చేస్తా. నీలో ఉన్న లోకం బయటికి పోవాలా, లోపలే ఉండాలా? పోకుండా ఒకవేళ నీలో ఉన్న లోకం లోపలే ఉంటే కొద్ది రోజుల్లో నువ్వు పోయి లోకంలో కూర్చుంటావు. ఒకవాడు అంటాడు, ఫుల్గా మంది వేసుకునే చర్చిల్లో ఉంటాడు దేవుడు. దేవుడు ఇక్కడ లేడా? దేవుడు ఇక్కడ లేడా? ఇక్కడ ఉండాలి దేవుడు, ఇక్కడ ఉండాలి.
చర్చిలో కాదు, ఇక్కడ నాకేడున్నాడు చాలేమన్నా. నేను అన్నాను, ఒరే నీకు ఏడ దేవుడు ఉంటే నువ్వు బారు షాపులో ఉండవు, నీకేడ బారుంది. నీకేడ దేవుడు ఉంటే నువ్వు వచ్చి మందిరంలో ఉంటావు, నువ్వు పరిశుద్ధుల్లో ఉంటావు. నీకేడ దేవుడు లేడు, ఏడ బారుంది, రంగు నీళ్ళు ఉన్నాయి. అందుకే లెగితే నువ్వు అడగలాగుతున్నావు, అయస్కాంత గురుత్వాకర్షణ శక్తి లాగినట్లు లాగుతూ ఉందిరా నిన్నది. ఒకవేళ ఇక్కడ దేవుడు ఉంటే ఆయన రెక్కల చలవలోకి లాగుతూ ఉంటాడు నిన్న. ఒకవేళ నీలో దేవుడు ఉంటే, లోకములో నువ్వు వేరుపరచబడ్డావు, నీలో ఉన్న లోకం కూడా నీ నుండి వేరుపరచబడితే నీ నోట ఏముంటుందో తెలుసా? నిన్ను చేరాలి నేనెగిరియా గువల, నిన్ను చేరాలి నేనెగిరియా గువల, నీకై వెలగాలి ఆ నింగిలో తారల, నిన్ను చేరాలి నేనెగిరి ఆ గువల, నీకై వెలగాలి ఆ తారల, తేనోళ్ళ కొనియాడినా ఆశయి తీరదే, నిన్నెంత కనపరచినా హృదయమే నిందదే. నజరేయుడ యేసయ్యా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా, నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధియే గదా. దేనోళ్ళ కొనియాడినా ఆశయి తీరదే, నిన్నెంత ఘనపరచినా హృదయమే నిందదే. దేవునికి స్తోత్రం. ఒక ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని కట్టేటట్టు నిన్ను దేవుడు తీర్చిదిద్దాలనుకుంటే కొన్ని కఠినమైన అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్తాడు. ఒక ఆశీర్వాదకరమైన సంఘము, దేవుని ఇల్లు నీ చేత కట్టించాలని దేవుడు అనుకుంటే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల గుండా నిన్ను తీసుకెళ్తాడు. అవి కఠినమైనవి అయి ఉండొచ్చు. అలాగే వ్యక్తిగతంగా నిన్నొక దేవుని ఇల్లుగా మార్చాలి, హేయమైన స్థితిలో ఉన్న నిన్ను సుందరంగా తీర్చిదిద్దాలి అంటే నీలో ఉన్న ఐగుప్తును వెళ్ళగొట్టాలి, లోకాన్ని వెళ్ళగొట్టాలి. ఎందుకంటే నువ్వు ఆయన పక్కన కూర్చోవాలి. రేపు పని ఉంది నీతో ఆయనకి, అది ప్రణాళిక. నువ్వు ఇక్కడే కాదు, అక్కడ కూడా పని చేయాలి. దానికి అనుగుణ్యంగా నిన్ను సిద్ధపరచడానికి చెరుకు మిషన్లో చెరుకును పెట్టి సారం పిండినట్టు పిండి లైన్లో తెచ్చుకుంటాడు. దీనికి నువ్వు నేను మనం ప్రిపేర్డ్గా ఉండాలి, సిద్ధపరచబడి ఉండాలి, హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఏమంటావు? దేవుడు అన్యాయస్తుడా నమ్మదగినోడా? ఎంతమంది ఒప్పుకుంటారు? డౌట్ లేదుగా, రైట్. క్రీస్తు పూర్వం అంటే శ్రమలు వేరు, మరి ఇప్పుడు క్రీస్తు శకంలో కూడా శ్రమలు ఎందుకు వస్తున్నాయి? అంటే ఏసైలోకి రాకముందు వేరండి, ఇప్పుడు ఏసైలోకి వచ్చినా కూడా బాధలు ఎందుకు? నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడే విన్నారుగా, నీలో ఉన్న అద్దీ, నీ మీద నీకున్న విశ్వాసాన్ని, ఇతరుల మీద నీకున్న విశ్వాసాన్ని, టోటల్గా నీ విశ్వాసం ఎటు ఉండాలి? రైట్. నీ లోకం ఎవరై ఉండాలి? అద్దీ కాదు, ఆయన నీ లోకం అయిపోవాలి, నీలో ఉన్న ఇతర లోకాలన్నీ వెళ్ళిపోవాలి. అందుకే అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తా
నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు. కలతి చెందకు. శ్రమ 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 వస్తే వచ్చావు కానీ నువ్వు తెచ్చిన మేలేదో ఇచ్చేళ్ళు అన్నాడు దేవదాస్ గారు. స్తోత్రం. శ్రమ శ్రమ వస్తే వచ్చావు కానీ తెచ్చిన మేలేదో ఇచ్చేళ్ళవే అన్నాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ చివరి మాట, ఈరోజుకి చివరి మాట. నువ్వు ఎన్ని రకాల అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తున్నావో, కానీ నువ్వు అనుభవించేటువంటి చేదైన అనుభవాలన్నీ కూడా, ఏ అనుభవాలు వచ్చి నీలో ఏమేమి తొలగించాయో ఇప్పుడు నీకు అర్థం కాదు, కానీ భవిష్యత్తులో నీకు అర్థమైంది. అర్థమైందా? ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, భవిష్యత్తులో నీకు దేవుడే చూపిస్తాడు. ఫలానా శ్రమ రావటం వల్ల నువ్వు ఇలా తయారయ్యావు, ఫలానా శ్రమ రావటం వల్ల ఫలానా లక్షణం నీలో పోయింది, ఫలానా సమస్య రావటం వల్ల ఇదిగో ఈ విషయంలో నువ్వు క్యూర్ అయ్యావు అని ఆయన నీ జీవితంలో అన్ని కలిపి రప్పించిన విషయాలన్నిటి ద్వారా నీలో ఏమేం జరిగినాయో అన్నీ నీ కళ్ళకు చూపిస్తాడు. ఇది దేవుడు నియమించిన ప్రకృతి నియమం, ఆధ్యాత్మికంగా కూడా మనకు దేవుడు పెట్టిన నియమం. కాల్చబడకపోతే స్వర్ణం, చీల్చబడక దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలు కాలకపోతే, నువ్వు శ్రమల కొలిమిలు నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ నీ కన్నీరు. దేవుడు నాతో చెప్పేది, రే పిచ్చోడా, కొంత నీలో ఉన్న లోకం పోతేనే ఎంత ఫలం ఉందో చూడరా, మొత్తంగా నీలో ఉన్న లోకమంతా బయటికి పోతే ఆ తర్వాతి ఫలాన్ని ఒక్కసారి అంచనా వేయరా అంటున్నాడు ఆయన. కొంత నీలో ఉన్నది బయటికి పోతేనే ఇంత కార్యం జరిగితే, రే మొత్తంగా నీలో ఉన్నదంతా ఖాళీ అయిపోయి నేను కూర్చుంటే ఇంక పూర్తిగా ఎట్టుంటుందో ఊహించరా. ఎందుకురా కృంగిపోతున్నావు, ఎందుకురా భయపడుతున్నావు, నేనేమన్నా సైకోనా, లేకపోతే నేనేమన్నా శాడిస్టునా నిన్ను ఇబ్బంది పెట్టి ఆనందపడటానికి? నువ్వు నా ప్రాణంరా. నాతో అన్న దేవుడు నీతో కూడా అంటున్నాడు, నా కుమారి నువ్వు నా ప్రాణం, నా కుమారుడా నువ్వు నా ప్రాణం. నువ్వు అగచాట్ల పాలై, అవమానాల పాలై, హేళన పాలై, మరణపు అనుభవాలు చోటు నాకు సంతోషం అనుకున్నావా, నాకు ఆనందం అనుకున్నావా, శాపాన్ని నువ్వు అనుభవించడం నాకు సంతోషం ఇచ్చింది అనుకున్నావా? నేనేమన్నా సైకోనా, శాడిస్ట్నా? మరి కానప్పుడు ఎందుకు చేసావు నన్ను ఇట్లా? లోకంలోంచి నిన్ను బయటికి తెచ్చాను, కానీ నీలో ఉన్న లోకం అలానే ఉంది. మొలోక గుడారం నీలోనే ఉంది, రోంపాయను దేవత నక్షత్రం నీలోనే ఉంది, ఐగుప్తీయుల దూడ 4 రోజులు మోసే పక్కకి వెళ్ళేటప్పటికి దూడ వచ్చింది చూడు, ఆ దూడ ఉంది నీలో. ఇవి ఉన్నాయని నీకు తెలీదు. నేను మారాగా, నేను వచ్చాగా, నేను ఇప్పుడు బాగుపడ్డాగా, నేను మంచి ఉన్నాయాగా అనుకుంటున్నావు. నువ్వు ఏందైంది, నువ్వు ఏడే ఉన్నాయి సరుకు నీ దగ్గర, వాటిని ఒక్కోదాన్ని తీసేయడానికి ఇవన్నీ నేను వాడుతున్నా. నాకేం కళ్ళు లేవు అనుకున్నావా? నేనేమన్నా నీ హృదయం లోతులు చూడలేను అనుకున్నావా? అన్ని ఎరిగే నువ్వేం చేయాలి? ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని. ఎరిగియున్నానయ్యా నీకేది
అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడ నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావని. ఎరిగియున్నానయ్యా, నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయ్యా, నీవెప్పుడు. స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారో గుర్తుపెట్టుకో. నీలో ఉన్న ఐగుప్తు, నీలో ఉన్న లోకం, నీలో ఉన్న మెలకు గుడారం, రొంపాయను దేవత నక్షత్రం, ఐగుప్తు దూడలో ఒకటొకటిగా నీలో ఉన్నవన్నీ బయటికి పోయిన నాడు దేవుడే వచ్చి నీలో, నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ సంఘంలో కూర్చున్న నాడు ఆ ఫలింతే వేరా. అప్పటిదాకా ఓపికపట్టు, అప్పచెప్పు. నన్ను నేనే నీకు అప్పగించుకుంటున్నా ప్రభువా. తీసుకో, శ్రద్ధ తీసుకో, దృష్టి నిలుపు. నాలో ఉన్న లోకాన్ని, ఐగుప్తు దూడల్ని వెళ్ళగొట్టు, ఐగుప్తు అన్యత్వాన్ని వెళ్ళగొట్టు, ఐగుప్తు నక్షత్రారాధన వెళ్ళగొట్టు. నన్ను శుద్ధి చేయి, అప్పగించుకుంటున్నా. అనుమతించే చేదైనగా తట్టుకునే శక్తిని నన్ను చేయి వదలకయ్యా, నన్ను చేయి విడవకు. ఒక్కటి చేయి, నన్ను చేయి విడవకు. నన్ను ఖాళీ చేయి. సంఘాన్ని కట్టే వ్యక్తిగా, కుటుంబాన్ని కట్టే వ్యక్తిగా, సమాజానికి దీవెనకరంగా, రేపు నీతో యుగాలు గడిపే వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దావు. నా బిడ్డల్ని తీర్చిదిద్దావు, నా కుటుంబాన్ని తీర్చిదిద్దావు. నన్ను సిద్ధపరచు, నా వారిని సిద్ధపరచు. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం మాకొచ్చు కాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరును కాక. చిన్న రీతి నీ అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధనలో నీకు తగ్గ దృష్టి నుండి కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యం, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవే ఉన్నావు తండ్రి, ఆమేన్. దేవుడు రాజీ పడడు. నువ్వు చెప్పు. నీ బిడ్డకి 4 జబ్బులు వచ్చినాయి, 4 రకాల జబ్బులు. 3 జబ్బులు తగ్గి ఒకటి ఉంది. ఆ ఒకటేగా అని వదిలేస్తావా? దాని సంగతి కూడా తేలుస్తావా? పెద్దగా చెప్పాలి. ఎంతమంది తెలుస్తారు దాని సంగతి కూడా? 3 పోయినాయి, ఒక్క రోగమేగా పోనీలే అనుకున్నావా? డాక్టర్ తాట తీసి పీడించి అన్ని తగ్గినాయండి. ఆ ఒక్కటేందో తగ్గట్లేదండి పిల్లగాడికి, అమ్మాయికి కాస్త మంచి మంది అండి, అది కూడా పోవాలండి. ఏమమ్మా 3 మందులు ఇచ్చాను, 3 రోగాలు తగ్గినాయి, ఒకటేగా పోనీ ఉంటే వందలే పో అన్నాడు డాక్టరు. ఏమంటావు? ఒకటేగా భలే డాక్టర్ అయ్యాను. ఒకటేగా ఏంది? అది కూడా ఉండకూడదు. నా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అంటావా అనవా? మరి ఇంత ప్రేమ ఉన్నా నువ్వే అంత ఇదైతే మరి ఆయనకి ఎంత ప్రేమ ఉంది? మరి ఆయన టూరుకుంటాడు, ఆయన టూరుకుంటాడు అక్కాయ్. ఆయనకి నువ్వు కావాలి, నీ బిడ్డ కూడా కావాలి. నిన్ను రెడీ చేసుకుంటాడు, నీ బిడ్డని కూడా రెడీ చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన నిన్ను, నీ బిడ్డని, నన్ను, నా బిడ్డని, మనందరినీ ప్రేమించి మన ప్రాణాన్ని దారిపోసిన ప్రేమమూర్తి.
శాలేమన్న ఎందుకు ఇట్లా ప్రిపేర్ చేస్తాడంటే అది అవసరం, అది వాక్య సారాంశ సత్యం కాబట్టి. శ్రమలు లేవు సుఖాలు భోగాలు అన్నీగా ఎంజాయ్ అని చెప్పడు శాలేమన్న. శాలేమన్న ప్రిపేర్ చేస్తాడు. అవసరమైతే దేవుని అగ్ని పరీక్షకి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. నాలో మస్టు తీసేయి, మలినం తీసేయి, మురికి తీసేయి, నన్ను పరిశుద్ధపరచు, నాలో ఉన్న లోకం అనే రసం అంతటిని పిండై నన్ను నీ శక్తితో నింప, నీ కొరకు వెలిగించు. యేసునామములో ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ అయిన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రభు రక్తమునకే ప్రభా, ఇదిగో నీ బిడ్డలు నీ సన్నిధిలో ఉన్నారు. ఎవరెవరు ఏ శ్రమలో, బాధలో, శోధనలో, వ్యాధిలో, కష్టాల్లో, కన్నీళ్లలో ఉన్నారు. అవి ఎందుకు అనుమతించబడుతున్నాయో ఈరోజు స్పష్టంగా అందించావు. తగిన కాలమందు వాటన్నిటినీ తొలగించి మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నతమైన స్థితిలోకి మమ్మల్ని తీసుకెళ్తున్నావు. ఇది మాకు తెలుసు. ఇందును బట్టి నీకు స్తోత్రం. ఇది మా బిడ్డలు కూడా గ్రహింపగలిగించి, మా బిడ్డలు ధైర్యపరిచి, ప్రోత్సహించి, నీ కొరకు గొప్ప పాత్రలై వర్ధిల్లడానికి సహాయం వచ్చి, ఇక్కడున్న వాళ్ళు ఇంకా ఎవరు నమ్మి బాప్తిస్మం పొందలేదో, ఇంకా లోకానుసారుల ఈ పాపంలో బతుకుతున్నారో వారందరినీ దర్శించి, వారి మనోనేత్రాలు వెలిగించి, వారిని కూడా నీ రక్తములో కడిగి పరిశుద్ధపరిచి రక్షణానుభవం దయచే, వారిని కూడా సిద్ధపరిచి నీ రాకడకు మమ్మల్ందరినీ, నీ రెండవ రాకడకు మమ్మల్ందరినీ ఆయత్తపరచమని యేసునామములో వేడుచున్నాం తండ్రి. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నన్ను నీ శక్తితో నింపి నీ రక్తముగా మార్చి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. యేసునామములో పొందినాం తండ్రి. ఆమేన్. సంతోషంగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. విన్న విషయాలు హృదయంలో భద్రం చేసుకొని ఇక సంతోషంగా బయలుదేరండి. పెందలాడ అయిపోయింది.